ఒక రోజున మణి వాళ్ళ అమ్మగారు వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకెళ్లారు నన్ను. అక్కడికి వెళ్తే ఆమె చెప్తుంది కన్నీటితో, అయ్యా అయ్యా నా జీవితం ఒక అరణ్యం అండి, ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను అన్నది. ఏమైందమ్మా అన్నాను. తనకిద్దరు కొడుకులు. ఒక కొడుకు మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. మెడికల్ షాప్ పెట్టుకున్నాడు చాలా జ్ఞానవంతుడు వాడు. మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. మరో కొడుకేమో పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఇద్దరు కొడుకులు బాగా ఉన్నారు, వాళ్ళు ఆదాయం తెస్తున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు. భర్త ఏమో ఫిషింగ్కి వెళ్తాడు, ఆయన చేపల వేట మీద సంపాదిస్తాడు. అయితే మెడికల్ షాప్ పెట్టుకుని బాగా ఉండే పిల్లల్ని ఈమె అనుకుంటుంది, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మనవాళ్ళు పుట్టాలి, మనవరాళ్ళు పుట్టాలి, నేను ఆనందంగా ఉండాలని హ్యాపీగా సంతోషంగా ఉన్న సమయంలో పెద్ద కొడుకు మెడికల్ షాప్ పెట్టుకున్న కుర్రోడికి కాళ్ళ నొప్పులు వచ్చాయి, కీళ్ళ నొప్పులు వచ్చాయి. హాస్పిటల్కి వెళ్ళాడు, రకరకాల మందులు వేసుకున్నాడు. సడన్గా నడవలేని స్థితి వచ్చింది, నడవలేకపోతున్నాడు, అడుగులు వేయలేకపోతున్నాడు. ఏమైంది బాబు ఏమైందంటే, అమ్మా నడవలేకపోతున్నా అన్నాడు. ఆ మంచం మీదే ఉన్నాడు, చేతులు పని చేయట్లేదు, కాళ్ళు పని చేయట్లేదు, బ్రెయిన్ కూడా పనిచేయడం మానేసింది. చిన్న పిల్లోడు అయిపోయాడు. పాలిస్తుంటే వంపేస్తున్నాడు, నీళ్ళు ఇస్తుంటే వంపేస్తున్నాడు. పాస్గా కానీ టూ సైడ్ కానీ అంత మంచం మీద అయిపోతుంది. ఆ పిల్లోడికి తినిపించవలసి వస్తుంది. ఆ బిడ్డ ఎంత ఏడుస్తుందంటే, అరే ఎందుకు ఇలా అయిపోయింది, ఏమైంది నా కొడుక్కి అని చాలా బాధతో వేదనతో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అనేక హాస్పిటల్ తీసుకెళ్ళింది, ఎవరు ఏంటో కనిపెట్టలేకపోయారు. అలా జరుగుతున్న సమయంలో భర్త వేటకి వెళ్తున్నాడు, చిన్న కొడుకు పనికి వెళ్తున్నాడు. సడన్గా చిన్న కొడుకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. చిన్న కొడుకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చి వాడు కూడా హాస్పిటల్కి వెళ్తే అది ఇంకా పెద్దదై వాడు నడవలేని స్థితిలో మంచం మీద కూర్చున్నాడు. వాడి చేతులు పనిచేయలేదు, రెండో వాడి చేతులు కూడా కాళ్ళు పనిచేయట్లేదు. ఆడికి మైండ్ పనిచేయక ఆడికి అన్నం పెడితే పాడేయడం మొదలెడుతున్నాడు, పాలిస్తే వంపేయడం ప్రారంభిస్తున్నాడు. ఇద్దరు కొడుకులు జీవోత్సవాలకు మంచం మీదే ఉన్నారు. మెడికల్ షాప్లో చక్కగా ఆదాయం సంపాదించుకున్న సమయంలో నా కొడుకు పెళ్లి చేసి నాకు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టి నా సంసారం బాగుంటుంది అనుకున్న ఆ తల్లి వేదన, గుండెలు బద్దలైపోతున్నాయి. అరణ్యమైపోయింది, ఎండిన భూమి అయిపోయింది, మోడు పారిపోయింది. ఆ బిడ్డలను అలా చూసుకుంటూ జీవోత్సవంలాగా చావలేక బ్రతకలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అరణ్యాన్ని ఎంతకాలం మొయ్యాలి. ఇక నా పిల్లలు బాగోరా, నా పిల్లలకి మంచి రోజులు రావా, నా పిల్లలు మరలా తిరిగి పని చేసుకునేలాగా నేను చూడనా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయనా అని ఆ తల్లి వేదన. అరణ్యము లాంటి దావీదు జీవితాన్ని దేవుడు వర్షములాగా వచ్చి ఆశీర్వదించాడు, సంతోషపరిచాడు. అతన్ని ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి తీసుకెళ్ళిపోయాడు. నిన్ను కూడా అలా దీవిస్తాడమ్మా. కాదు, అరణ్యంలో త్రోవను కలగజేస్తున్నాడంట ఆయన. ఒకవేళ నీ ఇల్లే ఒక అరణ్యం కావచ్చు, నీ భర్తకు త్రాగుబోతుగా, నీ పిల్లలు నీ మాట వినకుండా, ఎవరు నీవంటే అసలు పట్టించుకోకుండా ఇల్లుని కేకలు పెడుతూ గందరగోళం చేయొచ్చు. అలాంటి ఇంటిలో కూడా నా దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ఒకవేళ నడి సముద్రం గుండా నడుస్తున్నా, అరణ్యం గుండా నడుస్తున్నా, నా దేవుడు నీ ఇంటిలో త్రోవను కలగజేస్తాడు. చేసినవాడు. ఒకవేళ అరణ్యంలో మనల్ని వదిలేస్తే ఎటు పోవాలో తెలియదు మనకు. అరణ్యంలోనే తిరుగుతూ ఉంటాం మనం, త్రోవలు ఉండవు. అలా కొన్ని కుటుంబాలు త్రోవలేక ఉండవు, ఇక వాళ్ళకి చావే రేవుగా ఉంటుంది వాళ్ళకి. కానీ మనకైతే అరణ్యము సైతం కూడా త్రోవను కలగజేసే దేవుడు ఉన్నాడు. 20 లక్షల మందిని అరణ్యములో నడిపించాడు ఆయన, త్రోవలు చూపించి. ఇక నిన్ను నన్ను ఎందుకు నడిపించడు ఆయన? చెల్లి, నువ్వు కన్నీటితో ఉన్నావు, వేదనతో ఉన్నావు, నీ భర్త త్రాగుబోతుగా కుటుంబాన్ని నానాదళ్ళు చేస్తున్నాడు, నీ పిల్లల్ని ఏం పట్టించుకోవట్లేదు. అయినా సరే నువ్వు దేవుని యందు నిరీక్షించు. నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, గుండె చెదిరిన నిన్ను గాయాలు కట్టే దేవుడు ఉన్నాడు. ఒకరోజు నువ్వు ఆనందిస్తావు, ఒకరోజు నువ్వు సంతోషిస్తావు. ఆ రోజులు వస్తున్నాయి. ఒకవేళ నీకు భర్త లేకపోతే నీ బిడ్డల ద్వారా కూడా నీకు ఆనందాన్ని ఇచ్చే రోజులు రాబోతున్నాయి. మోడు బారిపోయిన ఆ నయోమి జీవితాన్ని తిరిగి నా నోట్లో నవ్వు ఉంటుందా, నాకు మంచి రోజులు వస్తాయా, 2 పిల్లల్ని పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, మోడు బారిపోయాను అనుకుంది. ఆమె జీవితంలో కూడా నవ్వులు ఇవ్వలేదా దేవుడు? ఆమె జీవితాన్ని కూడా మంచి రోజుల్లోకి నడిపించలేదా? ఆమె మంచి రోజులు ఇచ్చాడు కదా. కాబట్టి నీ జీవితంలో కూడా ఎందుకు ఇవ్వడాయినా? మనం నిరీక్షించక
ఆయన నమ్మక, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో పాడైపోయావేమో, అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక నీ ఆస్తి అంతా పాడైపోయిందేమో, ఒకవేళ దుష్టుడు, ఆ దుర్మార్గుడైన సాతానుడే నిన్ను పాడు చేశాడేమో, లేదా నీకు శత్రువులు నిన్ను పాడు చేశారేమో, నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేసి పాడు చేశారేమో. ఎలా పాడైపోయావో నాకు అనవసరం. నీ పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన తిరిగి బాగు చేసి ఆదరిస్తానంటున్నాడు.